నమస్కారం. ఈరోజు మన విశ్లేషణ కోసం ఒక చాలా ఆసక్తికరమైన స్టాక్ను తీసుకున్నాం. అదే నాలెడ్జ్ మరైన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్. ఒకవైపు చూస్తేనేమో అద్భుతమైన గ్రోత్ పొటెన్షియల్ ఉన్న కంపెనీ, కానీ మరోవైపు కొన్ని సీరియస్ రిస్క్లు కూడా ఉన్నాయి. మరి పదండి, ఈ కథలోని రెండు వైపులా లోతుగా చూద్దాం. అచ్చా, ఒక స్టాక్ నిజంగా 10 రెట్లు పెరగగలదా? ప్రతి ఇన్వెస్టర్ కనే కల ఇదే కదా. ఇలాంటి మల్టీబ్యాగర్ స్టాక్స్ను పట్టుకోవడమనేది ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. అయితే మనమిప్పుడు చర్చిస్తున్న నాలెడ్జ్ మెరైన్ స్టాక్లో భారీ రాబడులకు స్కోప్ ఉందని అనలిస్టులు గట్టిగా నమ్ముతున్నారు. వాళ్ల రిపోర్ట్లో ఒక చాలా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రశ్నేంటంటే, ఈ స్టాక్ జీవితాన్ని మార్చగలదా? సమాధానం ఒకే ఒక మాటలో అవును అని చెప్పారు. సరే, ముందుగా మంచి విషయాలు మాట్లాడుకుందాం. అసలీ కంపెనీ ఎందుకంత అట్రాక్టివ్గా కనిపిస్తోంది? దీని గ్రోత్కి సపోర్ట్ చేస్తున్న ప్లస్ పాయింట్స్ ఏంటో వివరంగా చూద్దాం. చూడండి, ఈ కంపెనీ చాలా స్పెషల్ ఇండస్ట్రీలో ఉంది. ఇది డ్రెడ్జింగ్లో, అంటే నీటి అడుగున పూడిక తీయటంలో, ఇంకా మెరైన్ ఇన్ఫ్రాలో ఒక లీడర్ అన్నమాట. దీనికి తోడు గవర్నమెంట్ ఇప్పుడు జలమార్గాలపై బాగా ఫోకస్ చేస్తోంది. పర్యావరణానికి మంచి చేసే గ్రీన్ టగ్ బోట్ల మార్కెట్లో 1000 కోట్లకు పైగా అవకాశముంది. అన్నిటికన్నా ముఖ్యంగా కొత్తవాళ్లు ఈ ఫీల్డ్లోకి రావటం అంత ఈజీ కాదు. ఇవన్నీ కంపెనీకి పెద్ద ప్లస్. ఇక కంపెనీని నడిపిస్తున్న వాళ్ల గురించి మాట్లాడితే, మేనేజ్మెంట్కి అక్షరాల 75 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. అది వాళ్ల ఎక్స్పర్టీజ్ను చూపిస్తోంది. కానీ అంతకన్నా ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ప్రమోటర్లు అంటే కంపెనీ ఓనర్లు తమ వాటాను మార్కెట్ నుంచి కొంటూనే ఉన్నారు. ఇది కంపెనీ ఫ్యూచర్పై వాళ్లకి ఎంత నమ్మకముందో చెప్పే అతిపెద్ద సిగ్నల్. ఇక నంబర్స్ విషయానికి వస్తే ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఒక్కసారి ఆలోచించండి. కేవలం కొన్ని సంవత్సరాల్లో సేల్స్ 11 కోట్ల నుంచి ఏకంగా 206 కోట్లకు పెరిగాయి. వావ్! అదే టైంలో ప్రాఫిట్ 50 కోట్లకు చేరింది. ఇది మామూలు గ్రోత్ కాదు, ఎక్స్ప్లోజివ్ గ్రోత్. ఇంత గ్రోత్ ఉంది, సరే, మరి లాభాలు వస్తున్నాయా? ఖచ్చితంగా. కంపెనీ ప్రాఫిటబిలిటీ చాలా స్ట్రాంగ్గా, చాలా స్థిరంగా ఉంది. ఆపరేటింగ్ మార్జిన్ 38 నుంచి 41% మధ్యలో ఉంది. నికర లాభం మార్జిన్ ఏకంగా 23%. ఇంత హెవీ క్యాపిటల్ అవసరమయ్యే బిజినెస్లో ఇలాంటి మార్జిన్స్ చూడటం చాలా అరుదు. మరి ఫ్యూచర్ ఎలా ఉంది? కంపెనీ చేతిలో ఉన్న ఆర్డర్ బుక్, అంటే రాబోయే పనుల లిస్ట్, వాళ్ల వార్షిక అమ్మకాలకు 5 రెట్లు పెద్దదిగా ఉంది. దీనర్థమేంటంటే, రాబోయే కొన్నేళ్ల వరకు ఆదాయానికి ఏమాత్రం ఢోకా లేదు. ఇది ఫ్యూచర్ గ్రోత్కి ఒక రకమైన గ్యారంటీ లాంటిది. ఓకే, ఇప్పటిదాకా విన్నదంతా సూపర్ కదా. కానీ నాణేనికి రెండో వైపు కూడా చూడాలి. ఇప్పుడు కథలో కొంచెం టెన్షన్ క్రియేట్ చేసే రెండో విభాగానికి వెళ్దాం. ఈ అనాలిసిస్లో హైలైట్ చేసిన కీలకమైన రిస్క్లేంటో ఇప్పుడు చూద్దాం. ఈ రిస్క్లను అర్థం చేసుకోవాలంటే మనం వర్కింగ్ క్యాపిటల్ అనే పదం గురించి తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే, బిజినెస్ను రోజు నడపడానికి అవసరమైన డబ్బు. మీ ఆర్డర్ బుక్ ఎంత పెద్దదైనా సరే, ఈ డబ్బు చేతిలో లేకపోతే గ్రోత్ ఇంజిన్ అక్కడితో ఆగిపోతుంది. ఇక్కడ అసలు సమస్య మొదలవుతోంది. కంపెనీ అప్పు 25 కోట్ల నుంచి 109 కోట్లకు పెరిగిపోయింది. అదే సమయంలో కస్టమర్ల నుంచి రావాల్సిన డబ్బు, అంటే రిసీవబుల్స్, 4 కోట్ల నుంచి 67 కోట్లకు పెరిగాయి. అంటే బిజినెస్ పెరుగుతోంది, కాని అప్పులు, రావాల్సిన బాకీలు అంతకంటే వేగంగా పెరుగుతున్నాయి. ఇది కొంచెం ఆందోళన కలిగించే విషయమే. ఈ ఒత్తిడిని ఈ యొక్క నంబర్ ఇంకా క్లియర్గా చెప్తోంది. 96. అమ్మకం జరిగిన తర్వాత కంపెనీకి ఆ డబ్బు చేతికి రావడానికి సగటున 96 రోజులు, అంటే దాదాపు 3 నెలలు పడుతోంది. ఇది చాలా పెద్ద రిస్క్ పాయింట్. దీన్ని కంటిన్యూస్గా మానిటర్ చేయాలి. చూసారా, ఒకవైపు అద్భుతమైన గ్రోత్, మరోవైపు ఫైనాన్షియల్ ప్రెషర్. ఇప్పుడు మూడో విభాగానికి వద్దాం. అసలు యానలిస్టులు ఏం చెప్తున్నారు? వాళ్లు ఈ ప్లస్లను, మైనస్లను ఎలా బ్యాలెన్స్ చేశారో చూద్దాం. ఫైనల్ స్కోర్స్ చూస్తే ఇన్ని రిస్కులున్నా కూడా కంపెనీ ఫండమెంటల్స్కి 100కి 75 మార్క్స్ ఇచ్చారు. అంటే కోర్ బిజినెస్ చాలా స్ట్రాంగ్గా ఉందని వాళ్ళు నమ్ముతున్నారు. ఇది వాళ్ల పాజిటివ్ వ్యూని చూపిస్తోంది. మరి ఫైనల్ రికమెండేషన్ ఏంటి? చాలా క్లియర్గా ఉంది. హోల్డ్ చెయ్యండి, లేదా ధర తగ్గినప్పుడు కొనుగోలు చెయ్యండి. అంటే లాంగ్ టర్మ్లో బాగుంటుంది, కానీ ఎంట్రీ తీసుకోవడానికి తొందరపడద్దు. మంచి టైం కోసం వెయిట్ చేయాలనేది వాళ్ల సలహా. ఈ అనాలిసిస్ ప్రకారం టెక్నికల్ లెవెల్స్ను సింపుల్గా 3 స్టెప్స్లో చూడొచ్చు.
ఐడియల్ ఎంట్రీ జోన్ 2200 రూపాయల నుంచి 2400 రూపాయలు. ఒకవేళ 2500 రూపాయల పైన క్లోజ్ అయితే అది బ్రేకౌట్గా కన్ఫర్మ్ అవుతుంది. ఇక పొజిషనల్ టార్గెట్స్ 2900, ఆ తర్వాత 3800 ప్లస్. ఇప్పుడు ఈ మొత్తం అనాలిసిస్లోని అత్యంత ముఖ్యమైన వాక్యం వినండి. ఈ కంపెనీ 5 రెట్లు పెరుగుతుందా లేక 2 రెట్ల దగ్గరే ఆగిపోతుందా అనేది వాళ్ళ ఎగ్జిక్యూషన్ మరియు వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇదే బాటం లైన్. ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం. ఈ మొత్తం కథలో ఉన్న అసలు పాయింట్ ఏంటి అంటే అవకాశం మరియు రిస్క్ మధ్య ఉన్న ప్రధాన సంఘర్షణేంటో క్లియర్గా చూద్దాం. ఈ మొత్తం విశ్లేషణను ఒకే ఒక వాక్యంలో చెప్పాలంటే ఇది భారీ పొటెన్షియల్ ఉన్న ఒక నిచ్ లీడర్, కానీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అవసరం వల్ల వెనక్కి లాగబడుతోంది. ఇదే అవకాశం మరియు రిస్క్ మధ్య జరుగుతున్న అస్సలు పోరాటం. ఇదంతా మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్నకు తీసుకువస్తుంది. అవకాశం మరియు రిస్క్ ఎదురైనప్పుడు ఆ గీతను ఎక్కడ గీయాలి? ఈ నిర్ణయం ప్రతి ఒక్కరి ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ ఇంకా రిస్క్ తీసుకునే ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది.